హలో గైస్, మరి టాక్సిక్ ట్రైలర్ అయితే ఇప్పుడే రావడం జరిగింది. సో ట్రైలర్ చూసిన తర్వాత రివ్యూ ఎట్లా ఉంది ఏంటి అది మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా తీసింది ఒక లేడీ డైరెక్టరా అనే డౌట్ అయితే నాకు కలిగింది అనమాట. ఎందుకంటే గీతూ మోహన్ దాస్ అని చెప్పి ఈ ఫిలిం డైరెక్టర్, బట్ ఇంత రస్టిక్గా ఎంత రా మెటీరియల్ తీయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ ఒక మేల్ వర్షన్లో సందీప్ రెడ్డి వంగ ఎట్లా హ్యాండిల్ చేస్తాడో అట్లా, సో యాజ్ ఇట్ ఈజ్ ఒక ఫీమేల్ డైరెక్టర్ తీస్తే ఎట్లా ఉంటుంది అని చూపించినట్టయితే అనిపించింది. ఎస్ గారికి ఏంటంటే ఆల్మోస్ట్ కేజీఎఫ్ తర్వాత ఒక మంచి సినిమా పడాలి అని చాలా కసితో చేసినట్టయితే అనిపించింది. చాలా గ్యాప్ తీసుకున్నారు, ఆల్మోస్ట్ 4 years గ్యాప్ వచ్చింది. సో ఇది యాజ్ యూజువల్గా రామాయణ్కి ముందే రిలీజ్ అయిపోతుంది. సో రామాయణంలో ఏంటంటే అదొక విలన్ క్యారెక్టర్, సో కొంచెం రెమ్యూనరేషన్ ఎక్కువ అవ్వడం వల్ల యాక్సెప్ట్ చేస్తాడు కానీ, బట్ అది కూడా అంత వర్త్ కాదు అనేది నా ఒపీనియన్. సో అనవసరంగా అది రామాయణ అయితే ఒప్పుకున్నాడు. బట్ ఈ సినిమా చూసుకుంటే తన తాలూకా ట్రూ పొటెన్షియల్ అయితే మనకు అర్థమవుతుంది. ట్రైలర్లోనే ప్రతి విజువల్ ప్రతి ఫ్రేమ్ కూడా మనకు రిచ్గా కనిపిస్తుంది. సో స్టోరీ ఆల్మోస్ట్ మనకు అర్థమైపోతుంది గోవా బ్యాక్డ్రాప్లో. సో యాక్చువల్గా ఇండియాకి ఏంటంటే 1947లో ఫ్రీడమ్ వచ్చేసింది, బట్ గోవాకి ఏంటంటే ఇంకా లేట్గా వచ్చింది. సో స్టిల్ ఆ 20 yearsలో ఏం జరిగింది, పోర్చుగీస్ వారు ఇంకా అక్కడ ఉండి ఏం చేశారు, సో వాటి యొక్క కల్చర్ ఏంటి, సో మొత్తం చూపించే ప్రయత్నం చేశారు. ఇంకా చాలా ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ హీరోయిన్స్ని అయితే చాలా బాగా చూపించడం జరిగింది. ఎస్పెషల్లీ కీరా అద్వానీ అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇందులో. సో మనకు తెలిసిందే ఈ సినిమా తాలూకు బడ్జెట్ ఆల్మోస్ట్ 450 నుంచి 500 కోట్లు. సో పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకి ఫ్రేమ్ మీద కనిపిస్తుంది అనమాట. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. సో దీని ప్రొడక్షన్ టీమ్ ఇంక మారిపోయింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ అని చెప్పి ఇంతకుముందు జననాయకుడు అనే సినిమా తీశారు. సో వాళ్ళు కూడా కొంచెం లాస్లోనే ఉన్నారు. బట్ ఈ ఏదైతే ఫిల్మ్ ఉందో దీనివల్ల ప్రాఫిట్స్లోకి అయితే వెళ్తారు. ఆల్మోస్ట్ 1000 crores అనేది మళ్ళీ లోడ్ అవుతుంది.